ఎన్నో హోమ్ టూర్లు మీరు చూసుంటారు. కానీ ఈరోజు మొక్కల టూర్ మీకు చూపిస్తాను. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికొచ్చాను. మా అక్క వాళ్ళ మొక్కలు చాలా బాగుంటాయి. తన చేతిలో మొక్కలు చాలా బాగా గ్రోత్ అవుతాయి. ఇది స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ తన చేతిలో ఎంత బాగున్నదంటే చూడండి, ఎంత బలంగా వచ్చున్నాయి. ఇది మొగల్ రేకు మొక్క. కింద ఆకులంతా పెద్ద పెద్దవైపోతే తను చిక్కేసింది. చాలా బాగుంది. ఇది కమల మొక్క, మీకు తెలిసే ఉంటుంది. ఎనీ టైం పువ్వులు పూసుకొనే ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు లేవు. ఈ మొక్క చాలా స్పెషల్. ఇది భద్రాచల తులసమ్మ అంటారు. ఈ మొక్క చాలా ఎక్కడ ఉండదు, తన దగ్గర ఉంది ఈ మొక్క. మీరు ఎన్నో మొక్కలు చూసుండ్రు. డిఫరెంట్ మొక్కలు మా అక్క పెట్టి ఉంటుంది. చాలా బాగుంది కదా భద్రాచలం తులసమ్మ. ఇది ఎంత జింపురుగా వస్తుందంటే మరి చెప్పవసరం లేదు. తులసి మొక్కలు కూడా మీకు తర్వాత చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి. తన చేతిలో చాలా బాగా వస్తాయి. ఇది చిన్న కమల పువ్వుల మొగ్గలు అవి ఉన్నాయి, చూసారు కదా. ఈ మధ్యన మా అక్క హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది కదా, అందుకోసమే మొక్కలు అలా ఉన్నాయి. లేకపోతే చాలా బాగుంటాయి తన చేతిలో. ఈ మొక్క ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొత్త ప్లాంట్. మీకు ఇది స్పైడర్ ప్లాంట్ తెలుసు. ఇది బెంబూ ప్లాంట్. అక్క బాగాలేకపోగానే ఇలా మొక్కలు ఇలా అయిపోయినాయి. ఇది లక్ష్మీ కమల్ అంటారు కదా, ఆ మొక్క చాలా బాగుంది కదా. ఇది కూడా మీకు తెలిసిన మొక్క అయి ఉంటుంది. ఇది సో ప్లాంటే. ఇది చాలా బాగుంది మొక్క కూడా. ఇది తెలిసిందే, శంఖం పువ్వులది ప్లాంట్. డిఫరెంట్ మొక్కలు మొత్తము మా అక్క దగ్గర ఉన్నాయి. మీరు చూడండి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇది ఉన్నది కదా తమలపాకు, చూడండి. ఇందులో ఉన్న 2 రకాలు మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది చాలా పెద్ద ఆకు కదా. ఈ తమలది చాలా పెద్దగా ఉంది. ఇంకా చిన్న ఆకుల దాకా ఉంటుంది, మీకు చూపిస్తాను. శంఖం పువ్వులది. ఇది సో ప్లాంట్. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. మొహబతి మూవీలోన ఇలా ఆకులు పడి ఉంటాయి కదా, ఆ మోడల్ లాగే అనిపిస్తుంది. ఇది కూడా తమలపాకు. ఇది మీడియం సైజ్. ఇది ఇండోర్ ప్లాంట్స్. ఈ ప్లాంట్ కూడా మీకు తెలిసి ఉంటుంది. నాకు ఈ పేరు గురించి నాకు పెద్దగా తెలియదు. ఇది చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఎల్లో ఆకులు వస్తాయి, అంతంతా రాగా గ్రీన్గా మారుతాయి. ఇది చాలా రోజుల వరకు ఎల్లో లాగే ఉంటుంది. ఇది మనీ ప్లాంట్. ఇది పెద్ద సైజు మనీ ప్లాంట్. ఇది ఎక్కడా ఉండదు, చాలా తక్కువ మనిషి దగ్గర ఉంటుంది. తను బెంగళూరు నుంచి ఈ మొక్క తీసుకొని వచ్చింది. తనకు మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కలు, చీరలు అంటే ప్రాణం. ఇది మనీ ప్లాంట్లోన ఇంకొక మనీ ప్లాంట్, మళ్ళీ ఇందులోనే తమలపాకు 2 మిక్స్ చేసి పెట్టున్నారు. ద్వారం కాడ పెట్టుంటారు తను. తన హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే మొక్కలకి పట్టించుకోవడం లేదు. ఇది ఎల్లో స్పైడర్, తెలిసే ఉంటుంది, ఎన్నో పార్కుల్లోనే ఉంటుంది. కానీ తన మొక్కలు పెంచే స్టైల్ బాగుంటుంది. ఈవినింగ్ టైం ఈ వీడియో తీశాను. ఇది బెంబూలోన వేరే బెంబూ ప్లాంట్. ఇది ఇండోర్దే. ఇదంతా ఎల్లో షేడింగ్. ఇది గ్రీన్ షేడింగ్. గ్రీన్లోనే ఎల్లో, లైట్ గ్రీన్ వస్తుంది. ఈ ప్లాంట్ ఇండోర్ ప్లాంటే. ఎంత పొడవుగా ఉంది కదా. నా వాయిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో పెట్టున్నాను వీడియోస్.
ఇది వైట్ కలర్‌ది ప్లాంట్ ఎంత రేర్‌గా ఉంటది. ఈ మొక్క పేరు ఎగ్నోమియా ఏదో పేరంటారు. ఈ పేరు మర్చిపోయాను. ఇందులో రెడ్ కూడా ఉంటది. ఈ రెడ్ కలర్‌ది మా చెల్లి దగ్గరుంది. తన దగ్గర ఈ వైట్ మా అక్క దగ్గరున్నదిది. మొక్కలంటే తనకి చాలా ఇష్టం. చూసారు కదండీ! చాలా బాగున్నాయి. ఇది ఇదేం మొక్క అంటే ఏమంటారు, ఉసిరికాయ చెట్టు ఇది. అది సమ్మి చెట్టు, అది మారేడు చెట్టు. ఇవన్నీ మొక్కలు ఇక్కడ పెద్ద ప్లేసు తనకుంది కదా! ఈ ప్లేసు వాళ్ళ అమ్మాయి పసుపు ముహూర్తం ఇవన్నీ ఇక్కడే చేసుకున్నారు. మా అక్కకు కలిసొచ్చిన మొక్క ఈ ఉసిరి మొక్క. తనకు చాలా ఇష్టం ఈ మొక్క అంటే. పక్కనే మామిడి చెట్టు. కిందటిసారి చాలా కాయలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎక్కడ బిలాయిలోన ఎక్కడ కూడా మామిడికాయలు చాలా తక్కువై ఉన్నాయి. చాలా చాలా తక్కువై ఉన్నాయి. అసలు కాయలే ఎక్కడ లేవు. కిందటిసారి అయితే చాలా ఎక్కువ కాయలు మాకు కూడా ఇచ్చింది. స్నేక్ ప్లాంట్ చూసారు కదండి! ఇది మొగల్ రేకు మొక్క మీకు చెప్పాను. ఇది భద్రాచలం తులసమ్మది. ఇక్కడ చాలా దగ్గర ఎక్కడ లేవు ఈ మొక్కలు. తన దగ్గరే ఉన్నాయి. భద్రాచలం తులసి ఇవన్నీ తన దగ్గరే ఉన్నాయి. ఇంకెక్కడ లేవు ఈ మొక్కలు. ఇది మీకు తెలిసిందే, చాలా అప్పుడులోనే ఎక్కువ ఈ మొక్క ఉండేది. ఇది తను ఎక్కడి నుంచో ఈ మొక్క తెచ్చింది. మా అక్క హెల్త్ బాగాలేకపోగానే చూడండి మొక్క ఎలా అయిపోయింది పాపం, ఆకులతో ముంచేసింది. మీకు ఇంకొక స్పెషల్ మొక్క చూపిస్తాను చూడండి. మీరు కూడా చాలా ఇష్టపడతారు ఆ మొక్కని. ఈ మొక్క తెలిసింది కదా, నీటిలోనే ఉంటుంది ఈ మొక్క. ఇదే ఆ స్పెషల్ మొక్క, బ్రహ్మకమలం మా అక్క దగ్గర ఉంది. ఇది చాలా పువ్వులు పూసేది. ఇప్పుడు పూయటం ఏ సీజన్లోనో తెలియదు. మా అక్క చాలా పువ్వులు తీసింది ఇందులోన. బ్రహ్మకమలంలోనే ఇది బెంగళూరు నుంచి తను తెచ్చింది ఈ మొక్క కూడా. ఇది గ్రీన్, ఇంక మీ పైనుంచి వాటర్ వేస్తే డార్క్ గ్రీను వైట్ షేడింగ్ చాలా బాగుంటుంది. ఈ మొక్క నాకు చాలా ఇష్టం. చాలా అందంగా ఉంటుంది. ఇది మీకు తెలిసిందే అజ్వైన్ మొక్క. ఇది బజ్జీలు చేసుకుంటారు కదా, అది నేను ఇప్పుడు తినలేదు కానీ చేస్తారంట. ఇది ఇండోర్ ప్లాంట్ ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఈ కమలం మొక్క తన దగ్గర 2-3 మొక్కలు ఉన్నాయి. ఇవి ఆ చెట్టు కట్టేసింది ఒకటి ఉంది. ఇది సపరేట్గా ఇదొక మొక్క పెట్టున్నారు. ఇవన్నీ మొగల్ రేకు మొక్కలే. చిన్న చిన్నవి ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి కోసం సపరేట్ పెట్టి ఉంటారు. ఈ మొక్క పేరు మీకు తెలుసుంటే చెప్పండి. ఇది చాలా స్పెషల్ మొక్క అని చెప్పింది అక్క కూడా. ఈ పేరు మర్చిపోయింది. చాలా స్పెషల్, చాలా బాగుంది కదా ఫ్లవర్. ఇది మల్లె మొక్క. మల్లె మొక్కకి మా అక్క ఒక చిన్న చిట్కా చెప్పింది. ఏంటంటే పువ్వులు పూసినప్పుడు ఆకులు తుంచేయాలి అని చెప్పింది. ఆకులు తీసేస్తే పువ్వులు బాగా పూస్తాయి అనుకుని. తన హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నదని ఆ మొక్క అలా ఉంది. ఈ మొక్క ఏంటంటే వైట్ సంపంగి పువ్వులు, కానీ వైట్ సంపంగి ఆ మొక్క. ఇది మందార మొక్క. ఇది గోరెంటు చెట్టు. బాగా పడలేదు, ఎండకి అదోలా అయిపోయింది. కానీ చాలా బాగుంటుంది. గోరెంటు బాగా పండుతుంది. నేను అప్పుడప్పుడు తీసుకువెళ్తుంటాను. ఇదో చెప్పాను కదండి, తులసి మొక్కలు చాలా ఈ మధ్యన తన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నదనుకొని ఈ మొక్కలు, తులసి మొక్కలు మొత్తము కొంచెం నిద్రపోయినట్టుగా అయిపోయాయి. కానీ చాలా పచ్చగా అందంగా ఉంటాయి. తన కిచెన్ విండో నుంచి ఈ మొక్కలన్నీ కనిపిస్తుంటాయి. ఇవి తెలిసిందే వాడంబరాలు మొక్కలు.
తనకు మొక్కలంటే చాలా ఇష్టం చెప్పాను కదా. ఇంకా బోలెడు మొక్కలున్నాయి చూపిస్తాను చూడండి. ఇది పనస చెట్టు. కాయలు ఉన్నాయి చిన్న చిన్నగా కానీ ఆకుల్లోనున్నాయి. అవి నాకు కెమెరాకి దొరకలేదు. కానీ చాలా బాగుంటాయి. చాలా పెద్ద పెద్ద తొండలు ఉంటాయి ఇందులోన. మనకేదో చెక్క పనస అంటారు కదా అది. మా పలాస సైడు అలా అంటారు. మీరు ఎలా అంటారో మాకు తెలియదు. ఇది మందార చెట్టు. ఇది కూడా మామిడి చెట్టే. ఇప్పుడు చిగుర్లు వచ్చున్నాయి అవి. మునగ చెట్లు. ఆ వెనుక అరటి చెట్లు. ఆ వెనుక రంగం రాంపలం పండుది ఉన్నది. రంగం రాంపలం చెట్టు. అరటి చెట్టు బాగుంది కదండి. అన్నాను కదా ఏం మొక్కలు ఉన్నాయా లేవని కాదు, అన్ని మొక్కలు. ఇంకా అక్క హెల్త్ బాగుండితే నెల్లి కూర, బచ్చన కూర ఇవన్నీ ఆ కూరల గురించి మీకు చెప్పును. నాకు తెలియదు వాటి గురించి. ఇవన్నీ వాడంబరాల మొక్కలే, చిన్న చిన్న మొక్కలు. ఇవి బప్పన్ చెట్లు. ఈ చెట్టు కాయలు చాలా టేస్టీ, పళ్ళు చాలా తీయగా ఉన్నాయి. ఇచ్చింది అక్క 2-3 సార్లు మేము తిన్నాం. చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఎప్పుడు తీస్తూనే ఉంటుంది కానీ కాపు కాసుకునే ఉంటుంది. ఇది కరివేపత్తి, మొత్తం కరివేపత్తి. ఇవన్నీ వాడంబరాలు. చిన్న తోట అనుకోయండి మా అక్కలది. ఇవి మిరప చెట్లు చాలా ఉండేవి. ఇప్పుడు అవి బాగా తక్కువైపోయినాయి. ఇది మా అక్క పూజ చేసే తులసి కోట. ఈ మొక్క ఎన్ని రోజులు ఈ పువ్వులు ఉంటాయి. దగ్గర 4 months 5 months ఉన్నట్టుగా ఉంటున్నాయి. ఇది డిఫరెంట్గా. ఇది కూడా ఈ మొక్క ఉంది. ఇది శివుడికి వేస్తారు కదండి. ఇది కూడా పెట్టేసుకోంది తను. ఇది మొరం, మీకు తెలిసే ఉంటుంది. ఈ మొక్క డిఫరెంట్గా ఉంది. కలర్ చూడండి చాలా బాగుంది కదా. ఈ మొక్క ఏం తన హెల్త్ బాగుంటే తనకంట ఈ మొక్క పేరు ఏంటనుకొని. ఇది సరస్వతి మొక్క అంటారు, కాయిన్ మొక్క ఇంగ్లీష్లో అంటారు. ఇది ఆన్లైన్ నుండి రప్పించారు ఈ మొక్క. ఇది చాలా బాగుంది. ఇది చూడండి ఎంత చక్కగా, ఎంత అందంగా ఉంది కదా. ఏంటండి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది నా మొక్కల టూర్? అందరూ హోమ్ టూర్లు చూపిస్తారు, నేను మొక్కలు, జంతువులు, పక్షులు ఇలాంటివి చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, మొక్కలు ఎలా ఉన్నాయి